నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్ని 3 విడతలుగా విభజించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు మొదటి విడత, రెండో విడత పూర్తయింది. దాంట్లో పాటు ఏ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో కొంతవరకు మొదటి విడతలో అక్కడక్కడ అంటే ప్రధానంగా సూర్యాపేట, నల్గొండ, వరంగల్ ఆ ఏరియాలో అయితే కొంతవరకు గందరగోళం నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య కాస్త గందరగోళం నెలకొన్న మనము అందరికి తెలిసిన విషయం. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా సెక్యూరిటీని ఇంకా కట్టుదిట్టం చేసింది. పోలీస్ శాఖ వారు కూడా ఎక్కడ గొడవలయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే ఆ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయి సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే పూర్తిగా పోలీసు వ్యవస్థ కూడా బందోబస్తు అంటే ఆ ఏరియాని పూర్తిగా కంట్రోల్ తీసుకొని గొడవలు కాకుండా చాలా సహజంగా లేకపోతే ప్రశాంతంగా అటు ఎన్నికలు నిర్వహించాలనే నేపథ్యంలో కూడా ఆ రెండో విడత పూర్తి స్థాయిలో పూర్తయింది. రెండో విడతలో ఎక్కడెక్కడైతే అంటే పూర్తి స్థాయిలో దాదాపు 8% పోలింగ్ అయినా సరే కొంతవరకు అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలలో ఆ చిన్న గందరగోళం నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే స్టేట్లో నడుస్తుందో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా మనం ఇక్కడ నాయకులు చూడొచ్చు. వాళ్ళు అయితే మీకు ఎన్ని స్థానాలు వస్తున్నాయి, మేము ఎన్ని స్థానాలు సంపాదిస్తున్నాం, లేకపోతే మాకు ఇన్ని వచ్చినాయని మొదటి విడతలో వాళ్ళు విసురుకున్న సవాళ్ళ నేపథ్యంలో కూడా ఇదేదైతే ఇక్కడ జరుగుతున్న రాజకీయం పూర్తి స్థాయిలో ఆ స్థానిక సంస్థల్లో కూడా ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కొంతవరకు అది పడుతుందని కూడా అనుకోవచ్చు. ఏ విధంగా అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక ఇన్సిడెంట్ తీసుకుంటే అయితే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట సోమర్పేట గ్రామంలో అటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఒక ఊరు నిలిచింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏదైతే సర్పంచ్గా నామినేషన్ చేసిన అభ్యర్థి పైన ట్రాక్టర్ తోని గుద్ది అటు గాయపరచడం జరిగింది. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం పోలీసు వివరాల ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే సోమార్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఎవరు పోటీ చేయకూడదు, ఆ గ్రామానికి చెందిన వాళ్ళని నేపథ్యంలో కూడా అటు కొంతవరకు ఆ గొడవలు నడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంటే సహజంగానే ఇతర పార్టీ ఒక పార్టీకి ఇంకో పార్టీ పోటీకి వస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఇక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే సానుభూతి పడ్డా అనుకోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు. సో ఆ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ సర్పంచ్గా ఏదైతే నిలబడ్డ వ్యక్తి ట్రాక్టర్ ఎక్కేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా అంటే చాలా వరకు 4 నుంచి 5 గాయాలు కూడా అవ్వడం జరిగింది. వాళ్ళని దగ్గరలో ఉన్న ఎల్లారెడ్డిపేట హాస్పిటల్ తరలించి సో అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో చికిత్స పొందుతున్నారు. కొంతవరకు 2 విషమంగా ఉన్నారని కూడా ప్రధానంగా నాకు తెలుస్తుంది. అంటే కొంతవరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడతలో అక్కడక్కడ గందరగోళం నెలకొన్నా సో రెండో విడతలు మాత్రం పూర్తి స్థాయిలో అంటే 80% పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో కూడా అటు ఏదైతే కొంతవరకు గందరగోళం నెలకొంది అని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. అంటే మొదటి విడతలో జరిగిన గందరగోళానికి కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న గొడవలకు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకొని ఇట్లాంటి ఘటనలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చెలరేగకూడదు, అంటే ఇంకో రెండో విడత మూడో విడత ఉంది కాబట్టి ఇక్కడ కూడా చెలరేగకూడదు అని చెప్పేసి ఆ సిఆర్పిఎఫ్ని కావచ్చు పూర్తిగా పోలీస్ బందోబస్తుని అంటే దాదాపు 12,700 గ్రామ పంచాయతీ ఎక్కడైతే ఉన్నాయో మొదటి విడత పూర్తయిన తర్వాత ఇంకొన్ని గ్రామాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రామాలలో ప్రధానంగా ఇటు వైరానికి దారితీసే గ్రామాలు ఏమున్నాయి, ఎవరైతే ఇక్కడ ఎక్కువ శాతం గొడవ పడే అవకాశం ఉందని ముందుగానే పసిగట్టి అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. సో కొంతవరకు గొడవలు సద్దుమణిగినా కానీ సో అంటే పోలింగ్ డే రోజు మాత్రం పూర్తి స్థాయి అంటే హద్దు మీరి మరి వాళ్ళు హత్యలు లేకపోతే దాడులు చేయడం కూడా జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వచ్చింది, అధికారంలో ఈరోజు మీరు ఉండొచ్చు, ఖచ్చితంగా మేము కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాం, మా కార్యకర్తలు కావచ్చు మేము బలపరిచిన నాయకుల పైన ఎవరు దాడులు చేసినా మేము ఖచ్చితంగా దానికి తిరిగి చెల్లిస్తామనే నేపథ్యంలో కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దానిపైన మాట్లాడడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చినా సరే అక్కడక్కడ కాస్త కొన్ని గొడవలు కూడా జరగడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కాడ ఇంకా అటు సీరియస్ అయిపోయింది. మూడో విడతలు అంటే రెండో విడతలు జరిగిన ఈ ఇష్యూ మూడో విడతలు మళ్ళీ తిరిగి జరగకూడదనే నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ అలర్ట్ అయినట్టు కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది.